ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు కాలినడకన వెళ్లే భక్తులకైతే మరింత భద్రత కల్పించాలని టీటీడీ ఈవో గారు అయితే చెప్పారండి. అలాగే కొంతమంది అయితే తిరుమలలో ఏవేవో కొత్త పద్ధతులు వచ్చాయని, పాత పద్ధతి అయితే ఏది పాటించడం లేదే అనేసి ఏవేవో పుకార్లు అయితే సృష్టిస్తున్నారండి. సో దానికి సంబంధించిన విషయం అయితే మనం క్లియర్ గా వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే మనం ఈ రోజు దర్శన వివరాలు, తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా తిరుమల నడక మార్గం భక్తుల భద్రతకు అయితే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు అయితే చెప్పారండి. సో ఏమేం భద్రత కల్పించాలని, ఎలాంటి ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రత విభాగాలు కాలిబాట భక్తుల భద్రత చర్యలపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి 7వ మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులను ఆదేశించారు. కాలినడక మార్గంలో ఏ సమయాల్లో భక్తుల రాకపోకలు అధికంగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, ఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి తదితర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ కు సూచించారు. అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రతిపాదనలలో ఏ పనులు చేపట్టడం జరిగింది, ఎన్ని పనులు పురోగతిలో ఉన్నాయి, ఇంకెన్ని పనులు చేయవలసి ఉన్నాయి అనే అంశాలపై ఈవో గారు అయితే సమీక్షించారండి. సో ఏమేం మాట్లాడుకున్నారు అనే విషయం అయితే ఇదేనండి. ఈ సమావేశంలో అయితే ఎస్వి జూ పార్క్ క్యూరేటర్ శ్రీ సెల్వం, తిరుపతి డిఎఫ్ఓ శ్రీ సతీష్, సబ్ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, టీటీడీ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ మల్లికార్జున్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులందరూ అయితే పాల్గొన్నారండి. సో ఇంతేనండి న్యూస్ అయితే. ఏమేమి మాట్లాడుకున్నారు అనేసి, అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకైతే అధిక ప్రాధాన్యత కల్పించాలి అనేసి అయితే టీటీడీ ఫారెస్ట్ ఆఫీసర్స్ తోనూ, అలాగే గవర్నమెంట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ తోనూ, ఇంజనీరింగ్ అధికారులతోనూ కూడా ఈవో గారు అయితే సమీక్షించారండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా ఇంకా ఎక్కువ ట్రాప్ కెమెరాలను అమర్చాలని, అందులో చిరుతలే కాకుండా ఇతర జంతువులు ఎక్కువగా సంచరిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకునేలాగా ట్రాప్ కెమెరాలు అమర్చాలని, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి 7వ మైల్ వరకు అయితే ఎక్కువగా జంతువులు సంచరిస్తున్నాయి కాబట్టి వాటి కదలికలు అయితే ఎప్పటికప్పుడు మనకి కంట్రోల్ రూమ్కి తెలిసేలాగా సిగ్నలింగ్ వ్యవస్థను అమర్చాలి అనేసి అయితే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారండి. అలాగే మనకి రాకపోకలు, కాలినడక మార్గంలో ఏ సమయాల్లో ఎక్కువగా భక్తులు తిరుగుతున్నారు, ఏ సమయంలో తక్కువగా వెళ్తున్నారు, ఏ సమయంలో చిరుతలు ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా పీపీటీ ద్వారా అయితే అధికారులు ఈవో గారికి అయితే చూపించారండి. సో వాటిని బట్టి మనం ఇంకా ఏమేమి చేయాలి అనే విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారండి. సో త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు రావచ్చు. సో ఇంతేనండి నిన్న జరిగిన న్యూస్ అయితే. నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఎలాంటి భద్రత కల్పించాలి అనేసి అయితే
అలాగే కొంతమంది అయితే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారండి తిరుమల టెంపుల్ సంబంధించిన విషయాల గురించి. సో దేని గురించి, దానికి సంబంధించి టీటీడీ ఏం చెప్పారు అనే విషయం అయితే ఇప్పుడు చూద్దామండి. తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది. ఇది పూర్తిగా అసత్యం. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్నప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతే తప్ప వీటిపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ దిట్టం పెంచినట్లు పుకారులైతే సృష్టిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. సో వీటి గురించి అయితే చెప్పారండి. సో ఫుడ్ గురించి ఏ బియ్యం వాడుతున్నారు, ఏమి దాన్ని అయితే మార్చారు అనేసి ఇలా పుకార్లు అయితే సృష్టిస్తున్నారండి. ఇంకా ఎలాంటివి అయితే డిసైడ్ చేయలేదు. మాట్లాడారు మొన్న అయితే అర్చక స్వాములతోనూ అందరితోనే అయితే టీటీడీ ఈవో గారు అయితే మాట్లాడారండి. కానీ దాని గురించి అయితే ఇంకా ఎలాంటి చర్యలు అయితే మొదలు పెట్టలేదు. కాబట్టి భక్తులైతే ఇలాంటి అసత్యాలను, అవాస్తవాలను, రూమర్స్ను వేటిని నమ్మద్దు అనేసి అయితే టీటీడీ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతేనండి ఈ రోజుటి లేటెస్ట్ న్యూస్ అయితే. ఇకపోతే మనము ఈ రోజుటి దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఉండే వాళ్ళకైతే 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు ఉండే వాళ్ళకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుందండి. ఈ టైమ్ స్లాట్ టోకన్స్ అనేవి SSD టోకన్స్ అండి. వీటిని మనకు తిరుపతిలో అయితే ఇస్తున్నారండి 3 ప్లేస్లలో. అవి వచ్చేసి మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉండే విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉండే గోవిందరాజ స్వామి వారి సత్రాలు. సో ఈ 3 ప్లేసులలో అయితే ఇస్తున్నారండి. సో ఈ 3 ప్లేసుల్లోనూ మనకైతే ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో ఫ్రీ ఆఫ్ కాస్టే మనకైతే వీటిని మనము ఆధార్ కార్డ్ చూపించి అయితే తీసుకోవచ్చండి. సో ఏ రోజుటి దర్శనం కోసం ఆ రోజు మాత్రమే టోకన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆ రోజు టోకన్స్ తీసుకుని ఆ రోజే దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. అలాగే 12 సంవత్సరాల లోపు పిల్లలకైతే మాత్రం ఎలాంటి టికెట్స్ అవసరం లేదండి. వాళ్ళు నేరుగానే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇకపోతే అలిపిరి మెట్ల మార్గంలోను, శ్రీవారి మెట్ల మార్గంలోను దివ్య దర్శన టోకన్లు అనేవి ఇస్తారండి. సో అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఇంకా స్కానింగ్ ప్రాసెస్ ఏం స్టార్ట్ చేయలేదు. శ్రీవారి మెట్ల మార్గంలో అయితే స్కానింగ్ ప్రాసెస్ అనేవి ఉందండి. సో అక్కడ టోకన్స్ తీసుకున్నాము అంటే 1200 మెట్టు వద్ద స్కానింగ్ చేసుకునే వెళ్లాల్సి ఉంటుందండి దర్శనానికి అయితే. అలాగే ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్లే భక్తులకైతే మాత్రం 6 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుందండి ఈరోజు. సో ఈ సమయాలు అనేవి భక్తుల రద్దీని బట్టి అయితే మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. నిన్న స్వామివారిని 67,398 మంది అయితే దర్శించుకున్నారు. తలనీలాలు 26,512 మంది అయితే సమర్పించుకున్నారండి. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 4,09,00,000 అయితే వచ్చాయండి. నిన్న స్వామివారిని దర్శించుకోవడానికి 8 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారండి. ప్రజెంట్ ఇప్పుడైతే ఎలాంటి టికెట్స్ లేకుండా ప్రెసెంట్ క్యూ లైన్లోకి వెళ్ళే భక్తులకైతే మాత్రం 10 గంటలకు పైనే పడుతుందండి. భక్తుల రద్దీని బట్టి అయితే సమయాలు మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. ఇంతేనండి ఈ రోజుటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వెంటనే మీకైతే రెస్పాండ్ అవుతాము. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.